ట్రేడింగ్ పేరుతో భారీగా మోసాలకు పాల్పడుతూ భారీగా డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో కుమార్తెకు పెళ్లి చేశాడు ఓ తండ్రి. ఈ ఘటన హైదరాబాద్లో నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. భద్రాచలానికి చెందిన కిచ్చా వీరభద్రరావు అలాగే అతని యొక్క భార్య రాజేశ్వరి కొన్నాళ్ళ క్రితం హైదరాబాద్లో బండ్లగూడలో వచ్చి నివాసం ఉంటూ ఉన్నారు. 2024లో వీరిద్దరూ నాగోల్లో కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీలో ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ను అద్దెకు తీసుకుని విఆర్ ట్రేడింగ్ సంస్థను ప్రారంభించారు. తమ సంస్థలో డబ్బులు పెట్టుబడిగా పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ నమ్మించారు. లక్షకు ప్రతి నెల 10,000 రూపాయలు వడ్డీగా చెల్లిస్తామంటూ నమ్మించారు. దాంతో చాలామంది బాధితులు సుమారుగా 297 మంది 29 కోట్ల రూపాయలు వీరభద్రరావుకు చెల్లించారు. కొన్నాళ్ళ పాటు డబ్బులు సక్రమంగా చెల్లించినప్పటికీ ఆ తర్వాత వడ్డీ డబ్బులు చెల్లించడం మానేశాడు. అయితే 29 కోట్ల రూపాయల్లో చాలామంది వ్యాపారస్తులు 1,00,000 నుంచి 35 లక్షల రూపాయలు, అలాగే మురళి అనే వ్యక్తి 70 లక్షల రూపాయలు చెల్లించాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు నాగోల్ పోలీసులను ఆశ్రయించారు. ట్రేడింగ్ పేరుతో తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు వస్తాయంటూ వచ్చే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.